హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ చెఫ్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలూ బ్రెడ్ బాల్స్. ఈవినింగ్ స్నాక్స్లో వెరైటీగా చాలా బాగుంటాయి. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం బ్రెడ్ పీసెస్ని తీసుకుందాం. వాటి ఎడ్జెస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఓ మిక్సర్ జార్ని తీసుకొని కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వీడియోలో చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఉడకబెట్టిన ఆలూని వేసుకోండి. అవి మెత్తగా స్మాష్ చేయండి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, చిటికెడు గరం మసాలా. ఇప్పుడు మనం 2 టీ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు మనం చపాతీ కర్ర తీసుకొని బ్రెడ్స్ని ఓసారి ఒత్తుకోండి. బౌల్లోకి 1 ఎగ్ని తీసుకొని గిలకొట్టుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ని తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ని మధ్యలో పెట్టండి. బ్రెడ్ని మంచిగా స్టిక్ చేయండి. ఇప్పుడు ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసుకోండి. వీడియోలో చూపించే విధానంగా అన్నిటినీ ఇలాగే చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక్కో బాల్ని తీసుకొని నెమ్మదిగా ఆయిల్లోకి వదలండి. ఇప్పుడు మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే పక్కకి తీసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఆలూ బ్రెడ్ బాల్స్ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని దీనికి కాంబినేషన్ టమాటో సాస్ చాలా బాగుంటుంది. చూడండి, లోపల చాలా సాఫ్ట్గా, బయట చాలా క్రంచీగా, చాలా టేస్ట్ ఉంటాయి. సో మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే డ్యూట్, ఉంటాం మళ్ళా.